రద్దు చేయడం జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరటం నా జీవితంలో కీలక మలుపుగా భావిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇది నూతన అనుభూతిగా ఉందన్న ఆయన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. రైతాంగ సమస్యలు సాగునీటి కోసమే తమ పోరాటం సాగుతుందంటున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో నూతన రాజకీయ సమీకరణం చోటు చేసుకుంది. జగిత్యాల్లో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. కేసీఆర్ సమక్షంలో సభ ఎలా ఉంది, ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఆయన మాటల్లో కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకున్నారు, ప్రజా ఆశీర్వాద సభ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలాన్ని తలపింపజేసింది. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ప్రజాక్షేత్రంలోకి రావటము, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబడ్డప్పుడు ఏదైతే ముఖ్యంగా యువత లోపల ఉన్న ఉత్సాహం, కేరింతలు అది ఈరోజు కనబడ్డదని చెప్పండి. అది ఈరోజు కనబడ్డది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలాన్ని తలపింపజేసింది. మీకు చాలా సాన్నిధ్యం ఉంది, స్నేహితునిగా కూడా అన్నయ్య కూడా అభివర్ణించారు కేసీఆర్, ఆయన సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఎలాంటి ఫీలింగ్ ఉంది? జై తెలంగాణ అని నినదించారు. లేదంటే ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఒక అనుబంధం ఏదైతే ఇలా మనం 2023 నవంబర్లో అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబడాలని ఏదైతే ఆశించినామో అది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల అసలు కాంగ్రెస్ పార్టీ కనపడతలేదే. అసలు కాంగ్రెస్ పార్టీ కనపడటం లేదు. ఇవాళ ఇది కేవలం ఇట్స్ నథింగ్ బట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఏదైతే పట్టిన శనిగా నేను అభివర్ణించినా ఆ పీడ విరగడ కావాలని చెప్పిన కోరిన ఆ పీడ విరగడ అవుతేనే కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణం చేయబడాలి అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ముగింపు పలకాలి. సార్, కేసీఆర్ మిమ్మల్ని పెద్దన్నగా చెప్పారు, జనరల్ సెక్రటరీగా ఈ క్షణమే ప్రకటించారు, మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక బాధ్యత మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఇలా ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళటము, ఇవాళ ఏదైతే ఈ పోరాటాన్ని బలోపేతం చేయటము, ఇలా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కూడా పనిచేయటము డెఫినెట్లీ ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ. సార్, ఇంతకు ముందు కూడా మీరు అనేకమైన ప్రజా సమస్యలమైన పోరాటం చేసిర్రు. సాగునీటి అంశం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రధానంగా పంటల యొక్క కొనుగోలు, ఇలాంటి సమస్యలపైన మీ భవిష్యత్ కార్యాచరణ? ఇప్పుడు వాస్తవంగా సాగునీరు ప్రధానమే, విద్యుత్ ప్రధానము. వీళ్ళ భవిష్యత్తు ఏమవుతావు ఊహించలేకుంటున్నావు అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచితం అసలు ఆయన ఏదైతుందో ఈ రాష్ట్రానికి కావాల్సింది జలవనరుల వినియోగం కావాలని మీరు తుమ్మడి హేట్ ఆఫ్ ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. వీళ్ళ 3 ఆర్థిక సంవత్సరాలు ఇంతవరకు దాని ఊసు లేదు, దాని గురించి ఆలోచన లేదు. అంటే యూ ఫర్గెట్ అబౌట్ ఇట్. అంటే ఏదైతే కార్యరూపం దాల్చేటువంటి అవకాశం లేదు. ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో పక్కన పెట్టండి. ఇలా మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించిండు రేవంత్ రెడ్డి. ఇలా మేడిగడ్డ పునరుద్ధరణతోని మాత్రమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర జలవనరుల వినియోగం, ఇలా రాష్ట్ర భవిష్యత్తు, రైతాంగ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పని ఆయన ఇప్పటికైనా గ్రహిస్తే సంతోషం అని చెప్పంటున్నాను. ఇలా కేసీఆర్ గారి యొక్క పర్యటన ఒక విధంగా రేవంత్ రెడ్డిని తట్టి మేలుకొల్పిందిగా నేను భావిస్తున్నా. ఇవాళ ఆయనంటే ఇప్పుడు సాయిల్ టెస్టింగే 6 మాసాలు పోతుంది. సాయిల్ టెస్టింగ్ ఆయన మాటల్లోనే ఎల్లటసి మేడిగడ్డ పునరుద్ధరణ అయితేనే కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు మరి నిర్మాణం కొనసాగడం ఆధారపడి ఉందని చెప్పక తప్ప. కాళేశ్వరం రిపేర్ చేయడం అనేది మ్యాండేట్ అంటారు, తప్పనిసరిగానే. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఆప్షన్ ఎట్ ఆల్. తుమ్మడి ఏడుతో బ్యారేజ్ నిర్మాణం చేయడము ఆయన కార్యరూపం దాల్చే అవకాశం లేదు, అది పక్కన పెట్టది. ఇక మిగిలింది ఏంటి, ఉన్న మేడిగడ్డ పునరుద్ధరింపజేసుకుంటే కానీ ఇవాళ మీకు ఎల్లంపల్లికి నీరు చేరుకుంటే ఎల్లంపల్లికి ఏదైతుందో ఎగువ ప్రాంతానికి అది ఎల్ఎండి కానీ, మిడిమానేరు కానీ, వరదనీటి కాలువ కానివ్వండి, ఇవాళ మల్లార సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అటు సూర్యాపేట దాకా నీరు మనం తరలించుకునే అవకాశం ఉంది.
నీకు హైదరాబాద్ మూసి ప్రక్షాళన చేయబడాలన్నా కానీ అదొకటే మార్గం. సార్ జై తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ పునర్నిర్మాణం ఒక యజ్ఞం లాగాని కేసీఆర్ పిలిపించారు. మీ యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? అది కేసీఆర్ గారు ఏ విధమైన ఆలోచన కార్యక్రమం రూపొందిస్తే దానికి అనుగుణంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు కేరింతలు తన జీవితంలో మరొక కీలకమైన సందర్భం ఈరోజు చూశానని ఉద్వేగంగా జీవన్ రెడ్డి చెప్తా ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రధానిగా ఉండబోతుందనేది, రైతాంగ సమస్యలపైన పోరాటం చేస్తానని, బీఆర్ఎస్ పార్టీ ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తానని జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ డబ్ల్యూ